బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణలో సిట్ దూకుడు పెంచినట్లుగా కనిపిస్తోంది. సజ్జనార్ ఎంట్రీతో స్పీడ్ అందుకుంది విచారణ. మాజీ మంత్రి కేటీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది సిట్. 160 సిఆర్పిసి కింద ఈ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణకు హాజరైన విషయం మనకు తెలిసిందే. 2023 ఎన్నికల టైంలోనే ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్కు గురయ్యాయంటూ సిట్ విచారణ చేస్తుంది. ప్రతిపక్ష నేతలు, సొంత పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి విచారణ వేగవంతమైంది. ఇప్పటికే హరీష్ రావును 7 గంటల పాటు విచారించారు సిట్ అధికారులు. ఎంత పెద్ద గందరగోళం జరిగిందో మనం చూసాం విచారణ సందర్భంగా. తెలంగాణ భవన్కు రావడం హరీష్ రావు, అక్కడ పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు గుమిగొడ్డం, అక్కడి నుంచి సిట్ కార్యాలయాలకు వెళ్ళడం, అక్కడ కూడా పెద్ద గందరగోళం చేయడం అంతా జరిగిన తర్వాత ఇవన్నీ నథింగ్, వీటన్నిటికీ భయపడేటువంటి చిన్న చిన్నోళ్ళం కాదు మేమని చెప్పడం మనం చూసాం. ఇప్పుడు సడన్గా కేటీఆర్కి నోటీసులు జారీ చేసింది సిట్ బృందం. రేపు కేటీఆర్ విచారణకి హాజరవ్వాలి శుక్రవారం రోజు. సో కేటీఆర్కి నోటీసులు జారీ చేయడం, విచారణకి రమ్మని చెప్పడం అనేది ఖచ్చితంగా బీఆర్ఎస్కే కాదు తెలంగాణ రాజకీయాల్లో సైతం ఇది చాలా కీలక పరిణామం. హరీష్ రావు విచారణకు వెళ్తున్న సందర్భంగా ఎంత పెద్ద హంగామా జరిగిందో మనం చూసాం. ఇప్పుడు మరొకసారి మళ్ళీ అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయంలో బీఆర్ఎస్ వర్షన్ చాలా క్లియర్గా ఉంది. సంక్షేమ పథకాలు అమలు చేయలేక, అభివృద్ధి చేయలేక, అవినీతిని ప్రశ్నిస్తే ఇప్పుడు మా మీద కేసులు పెడుతున్నారు అంటున్నారు. ఇదే బీఆర్ఎస్ వర్షన్ కనిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ నాయకులేమో సొంత ఇంట్లో వాళ్ళను కూడా మీరు ఇలా ట్యాపింగ్ చేశారు అని చెప్పి మాట్లాడడం. కవిత కూడా అదే మాట అన్నారు. నాలాంటి సామాన్యులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు అని చెప్పి కవిత మాట్లాడడాన్ని కూడా మనం చూసాం విచారణ సందర్భంగా. సో ఇప్పుడు కేటీఆర్కి నోటీసులు ఇవ్వడం అనేది ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో తెలుసుకుందాం. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మధు, హరీష్ రావును విచారించారు, ఇప్పుడు కేటీఆర్కి నోటీసులు ఇచ్చారు, రేపు విచారణకు రమ్మని చెప్పారు. సో ఎలాంటి ప్రకంపనలకు తావునిస్తుంది ఇప్పుడు ఈ వరుస విచారణలు, వరుస నోటీసులు? అంటే ఈ వరుసగా ఈ నోటీసులు ఇవ్వడం, విచారణ చేయడం అనేది ఎంతవరకు కేసు విచారణ పురోగతిలో ఉపయోగపడుతుందంటారు? నిజంగా అంత వేగంగా జరుగుతుందా? అంత వేగంగా రిజల్ట్ వస్తుందా? ఎగ్జాక్ట్లీ, అంటే దీనికి టైం బౌండింగ్ ఉంది. ఇప్పుడు ఏర్పడినటువంటి సిట్కి రెండవసారి సిట్ ఇది. మొత్తం 9 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులతో సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి సిట్ ఇది. సో దీనికి మార్చ్ లోపల, ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పింది మొన్న మార్చ్ సంబంధించినటువంటి 15వ తారీఖు లోపల ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఏం జరుగుతుంది అనేటువంటిది, ఇట్లా ఎంతకాలం మీరు ఇట్లా విచారణ పేరిట టైంపాస్ చేస్తారు అనేటువంటిది ప్రభాకర్ రావు విషయంలో కానీ, హరీష్ రావు విషయంలో కానీ కామెంట్ చేసింది. కాబట్టి మార్చి లోపల ఒక తుది నివేదికను సిద్ధం చేయడానికి ఈ ప్రత్యేక సిట్ 9 మంది సీనియర్ ఐపీఎస్ అధికారుల బృందం తీవ్రంగా కృషి చేస్తూ ఉంది, చాలా వేగంగా విచారిస్తూ ఉంది. ఇప్పటికే దీంట్లో బాధితులు, ఆరోపణలు ఉన్నటువంటి వాళ్ళు, ఫోన్ ట్యాపింగ్ వీళ్ళే చేశారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వారందరితో కూడా ప్రస్తుతం సిట్ విచారణకు పిలుస్తూ ఉంది. రీసెంట్గా చూసాం కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, కొద్దిమంది ముఖ్యమంత్రికి సంబంధించిన కుటుంబ సభ్యుల్ని పిలిచారు, వారి విచారణను రికార్డ్ చేశారు, ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. రీసెంట్గా మాజీ మంత్రి హరీష్ రావుని 7 గంటల పాటు విచారించారు. అనేక అంశాలను హరీష్ రావు ముందుంచారు. మీరు ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేటువంటి కొన్ని ఆధారాలను, మీ పేరు వచ్చిందనేటువంటి ఆధారాలను ఆయన ముందు పెట్టి క్వశ్చన్స్ అడిగినట్టుగా వార్తలు వినిపించాయి. తర్వాత మీ ఫోన్ కూడా ట్యాప్ అయిందనేటువంటి సమాచారాన్ని ముందుంచారనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. కాకపోతే అధికారులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు, కానీ ఈ రకమైనటువంటి స్పెక్యులేషన్స్ వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో తప్పనిసరిగా హాజరు కావాలి అనేటువంటిది ఈ నోటీసులు ఇచ్చినట్టుగా సమాచారం అందుతూ ఉంది. ఇంట్లో ఆయన టెంపుల్ ట్రీ విల్లాలో ఉంటున్నారు ప్రస్తుతం. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో టెంపుల్ ట్రీ విల్లాకి సంబంధించినటువంటి గోడకి ఆయనకు సంబంధించినటువంటి నోటీసులు అంటించి వెళ్లారు సిట్ అధికారులు. రేపు ఉదయం 11 గంటలకు హాజరు కావాలనేటువంటి, రేపు 23 తారీఖు 2 రోజుల క్రితమే హరీష్ రావుని సిట్ నోటీసులు ఇచ్చి పిలిచింది, విచారించింది. మళ్ళీ అవసరమైతే మళ్ళీ రావాల్సి ఉంటుందనేటువంటి చెప్పి పంపించారు. సో ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదుపరి నెక్స్ట్ కవితను దీంట్లో బాధితురాలుగా పిలవడానికి సిద్ధమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. తదుపరి నెక్స్ట్ సంతోష్ రావు, మాజీ ఎంపీ, కేసీఆర్కి పక్కనే ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత చివరగా ఫైనల్ టార్గెట్ కేసీఆర్ కూడా నోటీసులు ఇవ్వనున్నారు సిట్. ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక కొలిక్కి రానున్నాయా? ఆరోపణలు మాత్రమేనా, ఆధారాలు కూడా ఉన్నాయా?
సిట్ ఎలాంటి ఆధారాలను వీరు ముందు పెట్టి క్వశ్చన్ చేసే అవకాశం ఉందనేటువంటి స్పెక్యులేషన్ అయితే నడుస్తూ ఉంది ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో. అయితే నందు, ఇది రెండవసారి ఏర్పాటు చేసినటువంటి సిట్. ఇది ఆల్రెడీ మొదట్లో గతంలో సిట్ ఏర్పాటు చేసింది. దాంట్లో పోలీసు ఉన్నతాధికారులు ప్రభాకర్ రావు కానీ, ప్రణీత్ రావు కానీ, తిరుపతి రావు కానీ, తర్వాత ఇలా వీరందరూ సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా దాంట్లో విచారణ ఎదుర్కొన్నారు, రిమాండ్కి పోయారు, జైలుకు వెళ్ళారు, ప్రస్తుతం బెయిల్ పైన ఉన్నారు. ప్రభాకర్ రావు కూడా పోలీసుల రిమాండ్లోనే క్వశ్చనింగ్ జరుగుతూ ఉంది. ఆయన పాస్పోర్ట్ స్వాధీనం చేసుకున్నారు, బయటికి వెళ్లకుండా పోలీసుల నిఘాలో ఉన్నటువంటి పరిస్థితి. అధికారుల వంతు అటు వరకు వస్తే ఈసారి పెద్ద తలకాయలు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు ఫోన్ ట్యాపింగ్ చేశారు, వీళ్ళే అని ఆరోపణలు చేసిన దాంట్లో హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ వీళ్ళు విచారణను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉందనేటువంటి. సో డైరెక్ట్గా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కే సిట్ నోటీసులు ఇవ్వడంతో కాస్త బీఆర్ఎస్ సర్కిల్లో చర్చ జరుగుతుంది, రాజకీయ వర్గాల్లో దీనిపైన హాట్గా చర్చ జరుగుతుంది. సో ఏం జరగనుంది? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆధారాలు ఉంటే జైలుకు పంపిస్తారా, లేదంటే వీళ్ళ ఆధారాలు లేనటువంటి సిచ్యువేషన్ ఉందా? దీనిపైన అయితే చర్చ జరుగుతూ ఉంది. చూడాలి ఏం జరుగుతుందో. ఇప్పటివరకు ఇంకా బీఆర్ఎస్ అధికారికంగా రెస్పాండ్ కాలేదు. చూడాలి ఏం జరుగుతుందో. ఓకే, రైట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడు ఈ నోటీసులకు సంబంధించి బీఆర్ఎస్ ఇంకా రెస్పాండ్ అవ్వాల్సి ఉంది. రేపు కేటీఆర్ విచారణకు హాజరవ్వాల్సిన అవసరం ఉంది. మరోవైపు కోర్టు చాలా లిమిటెడ్ టైం ఇచ్చింది ఈ విచారణ పూర్తి చేయడానికి. ఈలోగా విచారణ పూర్తవుతుందా లేదా, తప్పనిసరి పరిస్థితుల్లో ఇక పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. మధు చెప్పినట్లుగా మరొకసారి సిట్ని ఏర్పాటు చేయడం, విచారణ పూర్తి చేయడానికి టైం లిమిట్ ఇవ్వడం అనేది కొంత వేగం పెరగడానికి కారణంగా కనిపిస్తోంది. కానీ పూర్తి స్థాయిలో ఈలోగా నిజంగా విచారణ పూర్తవుతుందా అనే నమ్మకం అనే ప్రశ్న వచ్చినప్పుడు ఎక్కువ మంది ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా మనం చెప్పలేమని చెప్తున్నారు, నమ్మకం లేదనే చెప్తున్నారు. మరికొంతమంది ఇప్పుడు బీఆర్ఎస్, ముఖ్యంగా బీఆర్ఎస్ మీద దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది అనే ప్రశ్న వచ్చినప్పుడు హరీష్ రావు మాట్లాడారు, ఇదంతా మేము భయపడే పరిస్థితి లేదు, ఇలాంటి కేసులకి మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, మేము ప్రశ్నించడం వల్ల మీరు మా మీద కేసులు పెడుతున్నారు, మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని. కవిత కూడా ఇలాగే మాట్లాడారు. ఈ రిజర్వేషన్ల అంశాన్ని తప్పుదోవ పట్టించడానికి ఇప్పుడు ఈ కేసుల అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు అని చెప్పి మాట్లాడడం మనం చూసాం. సో ఓవరాల్గా వరుసగా బీఆర్ఎస్ కీలక నాయకులకి నోటీసులు జారీ అవడం అనేది మీరు ఎలా చూస్తున్నారు? ఓ పక్క మేము ప్రశ్నిస్తున్నందుకు మాకు నోటీసులు ఇస్తున్నారంటూ బీఆర్ఎస్ చెప్తుంది, మరోపక్క ఇంత పెద్ద క్రైమ్కి పాల్పడితే మేము విచారణ చేయకుండా ఎలా ఉంటామంటూ ప్రభుత్వం చెప్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది ఈ విషయంలో? నిజంగా కేటీఆర్ని విచారించిన తర్వాత హరీష్ రావుని 7 గంటలకు పైగా విచారించారు, ఇప్పుడు కేటీఆర్ని కూడా ఖచ్చితంగా అలాగే ఒక 6 గంటలు 7 గంటలు మినిమం విచారిస్తారు. సో తర్వాత ఏం జరిగే అవకాశం ఉంది? ఎవరికి ఫైనల్గా ఈ కేసులో శిక్ష పడుతుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.